నందమూరి హీరోల్లో రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా తన అభిరుచికి తగ్గట్టుగా డిఫరెంట్ జానర్ల సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కళ్యాణ్ రామ్. ఈయన ఒక హిట్ సినిమా తీస్తే 2-3 వరుస ఫ్లాప్ సినిమాలు తీస్తాడు అనే టాక్ ట్రేడ్లో ఉంటుంది. ఈ మధ్య ఆయన కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. గతేడాది తన తమ్ముడితో దేవరా చిత్రాన్ని తీసి భారీ లాభాలను అందుకున్నాడు. ఆ ఊపులోనే ఆయన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్గా పిలువబడే విజయశాంతి ఒక పవర్ఫుల్ పాత్రలో నటించింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన థియేటర్స్లోకి రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు నిన్ననే పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ని జారీ చేశారు. ఈ చిత్రం రన్ టైం 2 గంటల 24 నిమిషాలు ఉన్నట్టుగా నిర్ధారించారు. ఇకపోతే ఈ చిత్రం ద్వారా ప్రదీప్ చిలుకూరి అనే డైరెక్టర్ మన ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం కాబోతున్నాడు. కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి, వశిష్ఠ ఇలా ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ని ఇండస్ట్రీకి ఆయన అందించాడు. ఈ సినిమాతో ప్రదీప్ పేరు కూడా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్టుని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, విజయశాంతిల మధ్య వచ్చే భావోద్వేగపూరిత సన్నివేశాలు ఇటీవల కాలంలో ఏ సినిమాలో కూడా రాలేదని, అవి అద్భుతంగా కుదిరాయని అంటున్నారు. ఎలాంటి సమస్యనైనా చట్టపరంగా వెళ్లాలనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా విజయశాంతి ముందుకు పోతే, కళ్యాణ్ రామ్ మాత్రం అన్యాయం చేసే వాళ్లపై తన స్టైల్లో యుద్ధం చేస్తూ పోతాడు. ఈ సమయంలో తల్లి కొడుకుల మధ్య సంఘర్షణ ఎదురవుతుంది. తన కొడుకు వెళ్లే మార్గం తల్లికి నచ్చదు. దండించాలంటే నువ్వు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వు అనే రకం అన్నమాట. అలా వీళ్ల మధ్య వచ్చే సన్నివేశాలన్నీ అద్భుతంగా పేలాయని, ఆడియన్స్ హృదయాలను తాకే విధంగా డైరెక్టర్ చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని సెన్సార్ సభ్యులు మూవీ టీంని ప్రశంసించారట. మరి ఆ రేంజ్లో సినిమా ఉందో లేదో తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూడాల్సిందే.